హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. లంచం తీసుకునేటువంటి వాళ్ళని ఏసీబీ వాళ్ళు రైడ్స్ లాంటిది చేసినప్పుడు ఎలా గుర్తిస్తారు, ఏ కెమికల్ని వాడి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఎస్, మోస్ట్లీ మనకి ఈ న్యూస్లో ఆర్టికల్స్ అనేది వచ్చినప్పుడు ఏసీబీ రైడ్స్ జరిగినటువంటి ఆర్టికల్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఒక కలర్ బాటిల్, కలర్లెస్ బాటిల్స్ అనేటువంటిది ఉంటాయి. ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారో, ఏ టైప్ ఆఫ్ కెమికల్ని వాడతారో అంటే ఫినాఫ్థలిన్ అనేటువంటి ఒక ఇండికేటర్ని యూజ్ చేస్తారు. ఫినాఫ్థలిన్ పౌడర్ అనేటువంటి దాన్ని వాడతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫినాఫ్థలిన్ పౌడర్. ఈ పౌడర్ అనేది ఒక ఇండికేటర్ అనమాట. ఓకే, సో ఇది యాసిడ్ ప్రెజెన్స్లో కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేయదు. యాసిడ్ ఇలాంటి ప్రెజెన్స్లో కలర్ ఎగ్జిబిట్ చేయదు, కలర్లెస్గా ఉంటుంది, కలర్లెస్. కానీ బేసెస్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే మోస్ట్లీ ఎలా కన్వర్ట్ అవుతుంది, పింక్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో పింక్ కలర్. నెక్స్ట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బేస్ అనేటువంటిది యాడ్ చేసినట్లయితే ఇది రెడ్ అనేటువంటి కలర్లోకి టర్న్ అవుతుంది. అందుకనే చూడండి, ఎవరైతే ఆ నోట్స్ ఇలాంటివి సో ఫస్ట్ ఆ కరెన్సీని ఇచ్చేటప్పుడు దాని మీద ఏం చేస్తారంటే ఫినాఫ్థలిన్ పౌడర్ అనేటువంటి దాన్ని అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే వాటిని టచ్ చేస్తావో ఆ పౌడర్ అనేటువంటిది నీ ఫింగర్స్ మీదకి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ పౌడర్ అనేటువంటిది ఇలా ఫింగర్స్ మీదకి వస్తుంది. ఓకే, సో దీన్ని ఆ ఫింగర్స్ మీద ఏదన్నా సోప్ వాటర్ కానీ లేదు అంటే బేసెస్ అనేటువంటిది స్ట్రాంగ్ బేసెస్ కాకుండా వీక్ బేసెస్ ఇలాంటివి మోస్ట్లీ మనం ఎలాంటి వాటిని వాడచ్చు, సోడియం బైకార్బనేట్ అనేటువంటి ఒక పౌడర్ ఉంటుంది. దాన్ని బేకింగ్ సోడా అనేటువంటిదిగా చెప్తాం. ఆ బేకింగ్ సోడాకి వాటర్ అనేటువంటిది యాడ్ చేసి దాన్ని పౌర్ చేసినా కానీ ఫింగర్స్ మీద పింక్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతాయి. అంటే బేసెస్ ప్రెజెన్స్లో, అంటే వాళ్ళు ఆ నోట్ని పట్టుకున్నప్పుడు మాత్రమే సో ఈ కలర్ అనేటువంటిది చేంజ్ అవుతుంది, వాళ్ళ ఫింగర్ కలర్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఇలా కలర్లెస్గా ఉండేటువంటి ఓకే, సో ఇలా కలర్లెస్గా ఉన్నటువంటి సొల్యూషన్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇదిగోండి ఇలా కలర్డ్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఖచ్చితంగా లంచం తీసుకున్నారనేటువంటిది మనం చెప్పేయచ్చు. సో దేన్ని బేస్ చేసుకుని, ఈ ఇండికేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మోస్ట్లీ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్ అనేటువంటిది చేస్తారు. అలా చేసేటప్పుడు మీరు యూజ్ చేసేది కూడా ఏంటంటే ఫినాఫ్థలిన్ అనేటువంటి పౌడర్ని వాడతారు. ఓకే, సో ఫినాఫ్థలిన్ అనేటువంటి సొల్యూషన్ వాడతారు. ఫినాఫ్థలిన్ మోస్ట్లీ యాసిడ్ ప్రెజెన్స్లోనేమో కలర్లెస్గా ఉంటే బేసెస్ ప్రెజెన్స్లో పింక్ కలర్గా ఉంటుంది. కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బేస్ని యాడ్ చేసినప్పుడు పింక్ కలర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే రెడ్ అనేటువంటి కలర్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడే మన వాళ్ళు ఏమంటారంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్తా ఉంటారు కదా. సో దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. ఫినాఫ్థలిన్ పౌడర్ని, నెక్స్ట్ ఆంథ్రజిన్ ఇలాంటి పౌడర్ని జనరల్గా యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ యూజ్ చేయటం అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే సింథటిక్ ఇండికేటర్స్ అనమాట. ఇవే కాకుండా కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్ అనేటువంటిది కూడా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టర్మరిక్ పౌడర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో టర్మరిక్ పౌడర్ ఎలా కన్వర్ట్ అవుతుంది, యాసిడ్ ప్రెజెన్స్లో అది ఎల్లో కలర్లో ఉంటుంది, నెక్స్ట్ బేసిస్ ప్రెజెన్స్లో రెడ్ అనేటువంటి కలర్గా ఉంటుంది. అంటే టర్మరిక్ పౌడర్ అనేటువంటిది ఒక న్యాచురల్ ఇండికేటర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రాంజియా అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఇది చూడండి, బేస్ ప్రెజెన్స్లో పింక్ కలర్, యాసిడ్ ప్రెజెన్స్లో బ్లూ అనేటువంటి కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ క్యాబేజ్ ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే బేస్ ప్రెజెన్స్లో మోస్ట్లీ మనకి లైట్ బ్లూలో ఉంటాయి, యాసిడ్ ప్రెజెన్స్లో పింక్ అనేటువంటి కలర్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ లైకెన్ అనేటువంటిది ఒక ఫంగీ డెరివేటివ్ అనమాట. దీన్ని యూజ్ చేసి లిట్మస్ పేపర్ అనేటువంటి దాన్ని తయారు చేస్తారు. ఆ లిట్మస్ పేపర్ ఏదైతే ఉందో మోస్ట్లీ బేస్ ఇలాంటి ప్రెజెన్స్లో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ లిట్మస్ పేపర్ని యూజ్ చేస్తే బ్లూ కలర్గా, ఓకే సో లేదు ఎలాంటి లిట్మస్ పేపర్ని యూజ్ చేసినా బ్లూ కలర్లోకి టర్న్ అవుతుంది, ఎలాంటి లిట్మస్ పేపర్ని యూజ్ చేసినా మోస్ట్లీ అది రెడ్ అనేటువంటి కలర్లో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్ అనేది యాసిడా బేస్ అనేటువంటిది చెప్పచ్చు. కానీ ఇక్కడ ఏసీబీ వాళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఈ ఫినాఫ్థలిన్ అనేటువంటి పౌడర్ని వాడతారు. సో ఈ ఇండికేటర్స్, న్యాచురల్ ఇండికేటర్స్ అనేది అంత ఎక్కువ కలర్ని ఎగ్జిబిట్, న్యాచురల్ ఇండికేటర్స్ కంటే సింథటిక్ ఇండికేటర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై అనేటువంటిది చేయగలుగుతాం. కాబట్టి జనరల్గా ఏసీబీ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ని యూజ్ చేయడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కెమిస్ట్రీ అంటే అణువు కాదు, అనంతం. So chemistry is powerful. Thank you.